కృష్ణవరం గ్రామంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ను అందజేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బోదిరెడ్ల సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ నగదును అందజేశారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగా పెన్షన్ మంజూరైన వారిని ప్రత్యేకంగా కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో 30తో ప్రారంభమైన సామాజిక పెన్షన్ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 వరకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పథకం పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు ఏదైతే బలహీన వర్గాలకి ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు వరకు కూడా అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని 30 రూపాయలతో మొదలైనటువంటిది ఇది ఇవాళ 4 రూపాయలు అవ్వడమే కాకుండా 4,000 రూపాయలు అవ్వడమే కాకుండా వికలాంగులకు 6, 10, 15 ఇంత సంక్షేమాన్ని ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అదొక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గతంలోలా కాకుండా 1వ తారీఖునే ఈ పెన్షన్ ఇవ్వడం, దాన్ని స్వయంగా ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా పర్యవేక్షించడం, ఏ రకంగా ఇస్తున్నారు ఏంటి దీని మీద ఇదని చెప్పేసి పర్యవేక్షించడం, ఇది కంపల్సరీ ప్రోగ్రాంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేయడం అన్నదే సామాన్యుల మీద, సంక్షేమం మీద తెలుగుదేశం